నీటి కథాసౌధం. మహాబలులు. ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడు ఉండేవాడు. అతని పేరు శరభయ్య. ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడు లేడు అనుకునేవాడు. ఎందుచేతనంటే అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు పదింతలుండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్ళాంతో, నేను కలియుగ భీముణ్ణే, చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో అనేవాడు. భీముడివా? నిజంగా భీముడెదురైతే పారిపోవు? బలవంతుడివే, ఎవరు కాదంటారు? మహాబలుడి మటుకు కావు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ. ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి, మాటలతో పనేమిటి, నాకన్నా బలం గలవాణ్ణి చూపించు, అప్పుడు నమ్ముతా అనేవాడు. ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకొని నీళ్లు తేవడానికి బావికి వెళ్ళింది. ఆమె బావిలో చేద వేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు. ఆమె ముచ్చెమటలు పోసేదాకా ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. చివరగా ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చెంకన పెట్టుకొని ఇంటి దారి పట్టింది. ఆమె కాలి వెంబడి నడుస్తుండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చెంకన చెంటిబిడ్డను పెట్టుకొని చేత ఖాళీ కడవ పట్టుకొని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురయ్యింది. ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావేం, బావి ఎండిపోయిందా ఏం అని రెండో మనిషి దుర్గమ్మని అడిగింది. లేదమ్మా, బావిలో వేసిన చేద 10 మంది పట్టి లాగితే గాని పైకి రాకుండా ఉంది. బావిలో ఏ భూతమో చేరినట్టుంది అన్నది దుర్గమ్మ. అంతే కదా, నా వెంటరా, నీకు కావలసిన నీరంతా నేను తోడిస్తాను అన్నది రెండో స్త్రీ. ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు, కానీ దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది. ఇదిగో చూడు, చేదను బావిలోనే వదిలేసి రావలసి వచ్చింది, నీకు మాత్రం వస్తుందా అంటూ దుర్గమ్మ చేద తాడు పట్టుకుని పైకి లాగదీసింది. ఇంతలో రెండో స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకొని గబగబా చేదను పైకి లాగేశాడు. దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నిర్ఘాంతపోయింది. ఆమె నోట మాట రాలేదు, కానీ పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తరువాత చేద తోడిపోస్తుంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కొని కడవల నిండా నీరు నింపుకున్నారు. ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ ఆ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలన్నీ తెలుసుకున్నది. ఈ దారిన పోతే మా ఇల్లు వస్తుంది, మా ఆయన పేరు అపర భీముడు అని చెప్పి రెండో స్త్రీ తన బిడ్డతో సహా వెళ్ళిపోయింది. దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగిన సంగతి అంతా చెప్పింది. ఈ ప్రాంతాల అపర భీముని చెప్పుకుంటూ ఇంకొకడు తిరుగుతున్నాడుగా, ఉండు, వాడి పని పట్టిస్తా అన్నాడు శరభయ్య. నీకు పుణ్యం ఉంటుంది, వాడి జోలికి పోకు, వాడు నిన్ను హతమారుస్తే నా పని ఏం కాను, వాడి పసికొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఇంకెంత బలం ఉండాలి అన్నది దుర్గమ్మ. కనకయ్య శరభయ్య పెళ్ళాం మాట చెవికెక్కనీక, రేపు పొద్దున్నే వాడింటికి దారి చూపించు, పై పని నేను చూసుకుంటాను అన్నాడు రోషంగా. మర్నాడు అతను భార్యను వెంటబెట్టుకొని తన విల్లంబులు కత్తి తీసుకొని బయలుదేరాడు. అయితే ఈ అపర భీముడి సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరికి వెళ్ళాడు. సరిగా అదే సమయానికి అపర భీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది. శరభయ్య చేద లాక్కుని బావిలో వేసి నీటిలో ముంచి, ఈ ముష్టి చేద లాగటానికి 10 మంది కావాలిట అంటూ చేదను తోడబోయాడు. మూలిగి ముక్కి పళ్ళబీగున చేదను కొద్దిగా నీటిపైకి లాగాడు. కానీ మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఈడ్చింది. సమయానికి చెంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండును. తరువాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతి నుంచి చేదతాడు అందుకొని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు. ఇప్పటికైనా సంగతి తెలిసిందిగా, ఇక మాట్లాడకుండా ఇంటికి పద అన్నది దుర్గమ్మ తన భర్తతో. ఇందులో ఏదో గారడి కనికట్టు ఉన్నాయి,
నేను అపరభీముణ్ణి కలుసుకొని తీరాల్సిందే అన్నాడు శరభయ్య. నీ రాత నేను తప్పించగలనా? నేను మాత్రం నీ వెంట రాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకొని ఇంటి దారి పట్టింది. రెండో స్త్రీ శరభయ్యతో, నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో, నా మొగుడి కళ్ళపడటం అంత మంచిది కాదు అన్నది. కానీ శరభయ్య మొండికెత్తి ఆమె వెనకనే వాళ్ళింటి దాకా వెళ్ళాడు. నా మొగుడు ఆహారం వేటాడబోయాడు, తడవకొక ఏనుగును తినేస్తాడు, అందుచేత నువ్వెక్కడైనా దాక్కుని చాటు నుంచి ఆయన్ని చూడు, ఎదట పడ్డావో నిన్ను అవలీలగా విరుచుకు తింటాడు అన్నది అపరభీముడి భార్య. ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది. అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే గాని బయట జరిగేది కనపడదు. సాయంకాలం అవుతుండగా పెద్ద సుడిగాలి వీచింది. అపరభీముడు తన ఇంటి ఆవరణ వచ్చి, ఏనుగును వండావుటే అని కేక పెట్టాడు. ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి. శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది. శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది. తనకన్నా మహాబలుడు ఉన్నాడు అన్నది అతనికిప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. నీ ఏనుగు సిద్ధంగా ఉంది, వచ్చి తిను అని అపరభీముడి భార్య అన్నది. కొంచెం ఉండు, ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతున్నది, మనిషిని తిని చాలా రోజులైంది అంటూ అపరభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడివంతా గాలించడం మొదలుపెట్టాడు. తన భర్త దూరం వెళ్ళగానే అతని భార్య శరభయ్య దాక్కున్న చోటికి వచ్చి, నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు, అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను, నువ్వు పారిపోవటానికి అదే గుర్తు, మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు ఎప్పుడూ రాకు అని హెచ్చరించింది. రాను తల్లి రాను, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య. ఒక రాత్రి వేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది. అతను మెల్లగా కడవలో నుంచి బయటికి వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. అతడు కొద్ది దూరం వెళ్ళాడో లేదో పెద్ద సుడిగాలి వచ్చింది. మనిషి వాసన, మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి. అపర భీముడి గొంతు శరభయ్య గుర్తించి కాలు సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపరభీముడి వెంట తరుముతూనే ఉన్నాడు. సుడిగాలి వస్తూనే ఉంది. శరభయ్య కాళ్లల్లో సత్తు ఒడిగిపోయిన గాలితోపుకు అతను ముందుకు పోతున్నాడు. అతను అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తుతూ ఉండటం చేత ఎంత దూరం వెళ్ళినా జనసంచారం తగలడం లేదు. ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం కళ్ళెదుట కనిపించి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినంత పని అయ్యింది. అరణ్య మధ్యంలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీకు తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరేస్తున్నాడు. ఎవరు నువ్వు, ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు. ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ. మహాకాయుడు కోపంతో హుంకరించి, అడవి రాక్షసుణ్ణి నేనుండగా మరో మహాబలుడా, రాని వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు. ఇంతలోని అపరభీముడు దగ్గరికి వచ్చాడు. అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది. దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకొన్నాడు. అక్కడి నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు. ఇద్దరు మహాబలులు కొంచెం సేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకొని తరువాత కలియబడ్డారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తన్నుకున్న తన్నులకు, గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోవలసిందే. తెల్లవారిందాకా ఇద్దరు మహాబలులు ఇలాగే యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్టు ఇద్దరూ ఆకాశంలో ఎగిరి మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు. కానీ అప్పటికీ వాళ్ల గర్జనలు, తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు కానీ వాళ్ళు తిరిగి భూమికి దిగి రానేలేదు. చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి కానీ భార్యతో ఇతరులతో కానీ గొప్పలు చెప్పుకోలేదు. ఆ ప్రాంతాల వాళ్ళు మబ్బులు ఉరిమినప్పుడల్లా మహాబలులు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అని అనుకుంటుంటారు.